నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమల్లా స్తుతించెదము జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదము ఆయనే నా సంగీతము స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే వేడుచుండు భక్తుల మొరలు విని వేడుచుండు భక్తుల మొరలు విని దిక్కులేని పిల్లలకు దేవుడాయనే దిక్కులేని పిల్లలకు దేవుడాయనే ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదము ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని నా మన దేవుని ఉండేదనని నా మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదము కరములు తట్టి నిత్యం స్తుతించెదము ఆయనే నా సంగీతము సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా కీర్తించెదము సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా కీర్తించెదము రాకడలో ప్రభుతో నిత్యముందుము రాకడలో ప్రభుతో నిత్యముందుము మృక్కేదము స్తుతించెదం పొగడెదము మృక్కేదము స్తుతించెదం పొగడెదము ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదము జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదము జీవిత కాలమెల్లా స్తుతించెదము అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా నా కొండయు నీవే నా కోటయు నీవే నా కొండ కోట నీవే యేసయ్యా నా కొండయు నీవే నా కోటయు నీవే నా కొండ కోట నీవే యేసయ్యా
అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. నేను నిన్ను నమ్ముకుంటిని, నీవు నన్ను భయపడకంటివే. నేను నిన్ను నమ్ముకుంటిని, నీవు నన్ను భయపడకంటివే. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. మరణము నన్ను తాకినా నేను భయపడకుందును. మరణము నన్ను తాకినా నేను భయపడకుందును. నా ప్రాణము నీవే, నా ప్రియుడవు నీవే, నా ప్రాణ ప్రియుడవు నీవే యేసయ్యా. నా ప్రాణము నీవే, నా ప్రియుడవు నీవే, నా ప్రాణ ప్రియుడవు నీవే యేసయ్యా. ఎవరు ఉన్నా లేకున్నా నీవు ఉంటే చాలు యేసయ్యా. ఎవరు ఉన్నా లేకున్నా నీవు ఉంటే చాలు యేసయ్యా. నా అండాయు నీవే, నా దండుయు నీవే, నా అండా దండ నీవే యేసయ్యా. నా అండాయు నీవే, నా దండుయు నీవే, నా అండా దండ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా.
హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా. చక్కని పాటలు పాడి ప్రభువును ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు. ప్రియులారా, మనం కలిసి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం దయచేయనాక యోహాను సువార్త, ప్రియులారా యోహాను సువార్త 7వ అధ్యాయం మొదటిగా ప్రియులారా మనం ఒకసారి మనం చదువుదాం. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 15వ అధ్యాయము ప్రియులారా, 15వ అధ్యాయము 7వ దినం ప్రియులారా మనం చదువు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండే ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. ప్రియులారా, యేసుక్రీస్తు చెప్పిన ఎన్నో మాటలు చెప్పారు. దానిలో ఒక శ్రేష్టమైన మాట అన్నమాట దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తుకు మన హృదయంలో చోటు ఇవ్వాలి. దేవుడు నాతో ఆత్మీయ జీవితంలో అంటే ప్రారంభ సమయంలో దేవుడు చెప్పిన ఒక మాట, నీవు చెట్టు నాటాలి అని చెప్పారు. చెట్టు నాటాలి, సాతాను నిన్ను ముట్టలేదు అని చెప్పిన దేవుడు ఒక దర్శనం ద్వారా దేవుడు మాట్లాడేయమన్నమాట. ఇప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ ఇంకా ఒక బ్రదర్, దేవుని నమ్మిన ఒక బ్రదర్ తో చెప్పినప్పుడు ఆ బ్రదర్ చెప్పిన అనమాట, యేసుక్రీస్తును నీవు హృదయంలో నాటుకోవాలి, ఇప్పుడు సాతాను ముట్టలేదన్నమాట. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తును సువార్త వినే అంటే ఈ దేవుని కృపని బట్టి నేను నాతో రక్షణ పొందక ముందు ఆ టైంలో ముగ్గురు సువార్థికులను దేవుడు వాడుకున్నారనమాట సువార్త చెప్పడానికి. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం దేవుని ఎన్నుకోవడం కాదు, దానికంటే దేవుడు మనల్ని చూసామన్నమాట, దేవుడు మనల్ని ఎన్నుకున్నామన్నమాట. కాబట్టి దేవుడు ఏం చేశారు, సువార్త వినిపించి మన గ్రహించినట్టు ఇప్పుడు సువార్తకి వ్యతిరేకమైన కొన్ని దుర్గాలు మనలో ఇప్పుడు ఉండవచ్చు రక్షణ పొందక ముందు. అదంతా దేవుడు మాటల ద్వారా తొలగించి కొన్ని ఆ టైంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చామన్నమాట. అంటే దేవునిలో ఆధారపడినట్టు కొన్ని ఇబ్బందికరమైన కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం ఇంకా లోతుగా దేవునితో తెలుసుకోవడానికి అది మనకు చాలా సహాయపడుతుంది అనమాట. ఒకవేళ మీరు ఈ వాక్యం వినని మీరు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు వెళుతున్నారేమో, కాబట్టి అది కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమిస్తున్నా లేదంటే దేవుని చేత ప్రేమించబడుతున్నా మన జీవితంలో దేవుడు అది మేలుకరంగా మారుస్తాడు. కాబట్టి మనం ఇంకా లోతుగా దేవుని గ్రహించుకోవడానికి ప్రియులారా అది కారణం అవుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కొందరున్నారు సమస్యలు వచ్చినప్పుడు వారు సనుగుతారు. కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే సమస్యలు ఉన్నప్పుడు కూడా దేవునితో మీ చిందయ్యతో నా పైన వేయమని దేవుడు చెప్పారు కదా, సమస్యలంతా దేవునితో చెప్పి దేవుని నుండి కృప పొందుకొని ఇంకా బలం పొందుకొని ఇంకా ఉన్నతమైన దేవుని ఒక ప్రేమలో లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మదేవుడు ప్రియులారా మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ప్రభు చెప్పిన ప్రియులారా గొప్ప ఒక మాట, నా యందు మీరును మీ యందు నా మాటలను మనలో ఎల్లప్పుడూ నిలిచి, అంటే దేవుని వాక్యం మనలో ఉండాలి అన్నమాట. దేవుని మాట కొరకు మనం నిలబడాలి, ఆ స్వరానికి మనం లోబడాలి అనమాట. అప్పుడు ఏమవుతుంది, మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అలాగే 16వ దినం కూడా ఇదే అధ్యాయంలో 16వ దినం కూడా చదువును. 16 మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి తిన్నాను. ఆమేన్. యు డిడ్ నాట్ చూస్ మీ, అంటే యూ డిడ్ నాట్ చూస్ మీ అంటే మీరు నన్ను ఎన్నుకోలేదన్నమాట, ఏర్పరచుకోలేదు. ఐ చోస్ యూ అంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని చేత పిలువబడడం, దేవుని చేత ఏర్పరచుకోవడం అంటే చాలా చాలా ఉన్నతమైన చాలా గొప్ప విషయం అన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుని చేత ఇప్పుడు ఈ వాక్యం ప్రియులారా మనం దేవుని చేత ఏర్పరచబడిన వారు మీరు కూడా అని ప్రియులారా మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఐ అపాయింటెడ్ యూ టు గో అండ్ ప్రొడ్యూస్ లాస్టింగ్ ఫ్రూట్. కాబట్టి దేవుడు ప్రియులారా మనల్ని నియమించామన్నమాట. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాము, దేవుడు ప్రియులారా మనల్ని నియమించాము. దేని కొరకు మనం అధికంగా ఫలించాలన్నమాట, అధికంగా ఫలించాలి. బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, నిజమైన శిష్యులు అధికంగా ఫలిస్తాయి అనమాట. నిజమైన దేవుని యొక్క యేసుక్రీస్తు శిష్యులు ఏం చేస్తాడంటే
వారు హృదయంలో దేవుని యొక్క వాక్యానికి అంటే క్రిస్తువుకు చోటిస్తాడు, దేవుని మాటలకు చోటిస్తాడు అనమాట. అప్పుడు వారు అధికంగా ఫలిస్తారు. కాబట్టి నేను మీరు యేసునామములో అధికంగా ఫలించినాక, ఈ కాలంలో మనం ఫలించినాక, ఈ రోజు మనం ఫలించినాక యేసునామములో కాబట్టి మనం అధికంగా ఫలించుకోవడం అది దేవుడు అది కోరుతుంది అనమాట. దేవుడు అది కోరుతుంది, మనం కూడా కోరుకోవాలి. నేను అధికంగా ఫలించాలి, ఈ కాలంలో మనం అధికంగా ఫలించాలి. ఎందుకంటే ప్రియులారా, మనం అధికంగా ఫలించినప్పుడు మనం తండ్రి మనం జీవితాన్ని బట్టి, మన బ్రదర్ని బట్టి తండ్రి అంటే యేసయ్య నామం ఇంకా మహిమపరచబడతాయి అనమాట. తండ్రికి మహిమ తీసుకొని వచ్చిన బిడ్డలుగా మనం ఉండాలి. అపమానం తీసుకొని వచ్చిన బిడ్డలు కాదు, తండ్రికి మహిమ తెచ్చే బిడ్డలుగా మనం ఉండాలి. కాబట్టి మనం చూస్తున్నాము ఆదికాండంలో ప్రియులారా, మనం చూస్తున్నాము 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాము 2వ అధ్యాయం 3వ అధ్యాయం ఆదికాండం ప్రియులారా మనం చూసినట్టే 2వ అధ్యాయంలో మనం చూసిన దేవుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటే కొన్ని విషయాలు దేవుడు ఆదాంతో హవ్వతో దేవుడు చెప్పామన్నమాట. అంటే జీవ వృక్షం గురించి మాట్లాడాం దేవుడు, బైబిల్ మనకు నేర్పిస్తుంది. అదే కానీ 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఆ తోట మధ్యలో మంచి చెట్టు, తెలివినిచ్చు చెట్టు ఉంది అనమాట. అది తినవద్దని దేవుడు చెప్పారు. ఆహారం కొరకు చాలా చెట్లు ఉంది, అది ఎంతైనా తినవచ్చు, జీవవర్షం తినవచ్చు. కానీ మనం చూసినట్లయితే దేవుడు మాట విన్నా కానీ ప్రియులారా మనం చూసినట్లయితే ఆదాముక ఆ బ్రతుకు ప్రియులారా మనం చూసిన దేవుని యొక్క నామానికి అపమానం తీసుకొని వచ్చామన్నమాట. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట పట్టించుకోలేదు. కానీ మనం కడపటి ఆదాం, 2వ ఆదాం యేసుక్రీస్తు గురించి ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు తండ్రి చెప్పిన ప్రతి మాటకు లోబడామన్నమాట. అలాగే తండ్రి నామానికి మహిమ తీసుకొని వచ్చాం. కాబట్టి అదే ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన ఇప్పుడు రక్షణ పొందని మనలో నివాసం చేస్తున్నా కాబట్టి మనం కూడా తప్పకుండా తండ్రికి మహిమ తెచ్చే బిడ్డలుగా బ్రతికినట్టు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా నాకు మీకు సహాయం చేస్తాడు. ఇప్పుడు తండ్రికి మహిమ తెచ్చే బిడ్డలుగా మనం ఉండాలి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అది ఒకవేళ మీరు అనుకున్నారు నా వల్ల అది సాధ్యమవుతుంది అని, కాబట్టి మన వల్లనే అది ఒకవేళ సాధ్యం కాదేమో, కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్మ వలన, మనం పరిశుద్ధాత్మ దేవుడు అంటే కాదు ఒకటే అనమాట. మనం యేసుక్రీస్తు ఒక సేమ్ అనమాట, ఒకటే అనమాట. కాబట్టి మనలో ఉన్న పరిశుద్ధాత్మ వలన, మనలో ఉన్న మహిమ నిరీక్షణ క్రీస్తు వలన తండ్రికి మహిమ తెచ్చిన బిడ్డలుగా బ్రతకడం సాధ్యమవుతుంది. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, జస్ట్ మనం టెస్ట్ చేయాలి, ఆధారపడాలి. చూడండి యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందున విశ్వాసం ఉంచుడి. ఆమేన్. Do not let your hearts be troubled. Trust in God. ఇంగ్లీష్ బైబిల్లో అది ఇలాగ రాయబడింది, ట్రస్ట్ ఇన్ గాడ్. ఇప్పుడు మనం మనసు కలవరపడవద్దు అనమాట. మనం మానవులుగా కొన్నిసారి మనం కొన్ని విషయాల గురించి ఆలోచనేసి కలవరపడతాము, బాధపడతాము. ఇప్పుడు బాధపడే అవసరమే లేదు, కలవరపడే అవసరం లేదు, దుఃఖంతో నిరాశతో ఉండే అవసరం లేదనమాట. మనం ఏం చేసుకోవాలి? ట్రస్ట్ చేసుకోవాలి, ఆధారపడాలి, ట్రస్ట్ ఆశ్రయించాలి అనమాట. తండ్రిలో పూర్తి ఆశ్రయించాలి. మన పరలోక తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు జీవగల దేవుడు పరిశుద్ధాత్మలో ప్రియులారా మనం ఆధారపడాలి. ట్రస్ట్ ఇన్ గాడ్ అండ్ ట్రస్ట్ ఆల్సో ఇన్ మీ. ఇప్పుడు ప్రియులారా మనం ఆధారపడుతున్నామా? దేవునిలో ఆధారపడి ఉంటే అదే ప్రియులారా చాలా ఆశీర్వాదకరమైన జీవితం. దేవునిలో ఆధారపడాలి, మనుషుల్లో కాదు. బైబిల్లో రాయబడి మనుషుల్లో ఆశ్రయించడం కంటే యెహోవాలో ఆశ్రయించడం మేలు. దేవునిలో ఆశ్రయించడం ప్రియులారా మనకు మేలు అనమాట, కీడు కాదు. కాబట్టి మనం దేవునిలో ఆశ్రయించాలి. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు అనమాట. శక్తి, సామర్థ్యం, బలం కలిగిన సజీవుడైన ప్రభువైన యేసుక్రీస్తు అనమాట. కాబట్టి దేవునిలో ప్రియులారా మనం ఆధారపడితేనే మనం ఎన్నడూ సిగ్గుపడలేదు. ఎన్నడూ సిగ్గుపడడానికి దేవుడు ఒప్పుకోలేదన్నమాట. దేవునిలో ఆధారపడుతున్న వ్యక్తులు అంటే సిగ్గుపడలేదు. దేవునిలో ఆధారపడుతున్న వ్యక్తులు ప్రియులారా సిగ్గుపడలేదు, దేవుడు ఒప్పుకోలేదన్నమాట. తోడి ప్రియులారా మనం దేవునిలో ఆధారపడదాం. కాబట్టి దేవునిలో ఆధారపడిన బిడ్డలుగా మనం ఉంటే ఏమవుతుంది? తప్పకుండా తండ్రికి మహిమ వస్తాయి అన్నమాట. తండ్రి చిత్తం చేసేవారుగా బ్రతకతాయి. కాబట్టి తండ్రి చిత్తం చేసినట్టు కూడా
పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా ప్రియులారా మనల్ని బలపరుస్తాడు, మనల్ని బలపరుస్తాడు. అదే ప్రియులారా మనం చూస్తున్నాము యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాము, నా మాటలకు మీరు చోటు ఇవ్వాలి. హల్లెలూయా. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, దేవుడు తప్పకుండా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. అడుగు వాటినట్టుకంటే ఊహించి వాటినట్టుకంటే గొప్ప కార్యం జరుగుతుంది, గొప్ప కార్యం జరుగుతాయి అనమాట. ఇప్పుడు గొప్ప కార్యాలు ప్రియుల దేవుడు, మన దేవుడు గొప్పవాడు, గొప్ప కార్యం తప్పకుండా చేస్తాడు. మనం ఒక్కటి చేయాలి, నమ్మాలి అనమాట, ఆధారపడాలి, ట్రస్ట్ చేయాలి, మనం నమ్మాలి. అవిశ్వాసంతో మనం ఉండవద్దు, అనుమానాలతో మనం మాట్లాడవద్దు. దేవుడు తప్పకుండా గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. 15వ అధ్యాయము 16వ వచనంలో ప్రియులారా మనం చూస్తున్నట్లయితే, మనం I appointed you to go and produce lasting fruit, so that the Father will give you whatever you ask for using my name. కాబట్టి యేసు నామం కూడా వాడుకోవాలి, యేసు నామం మనం వాడుకోవాలి. యేసు నామంలో మన తండ్రితో మాట్లాడుతున్నప్పుడు దేవుని చిత్తం కొరకు నిలబడి దేవుని వాక్యానికి మన హృదయంలో చోటించుకొని దేవుని ప్రేమ అర్థం చేసుకొని దేవుని ప్రేమించుకొని ప్రియులారా దేవుని యొక్క చిత్తానుసరంగా మనం బ్రతుకుతున్నప్పుడు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు స్పష్టంగా చెప్తున్న విషయం, మీరు యేసునామములో అడగాలి, యేసునామములో మీ విషయాలు చెప్పాలి అనమాట. దానికి తప్పకుండా జీవగల దేవుడు జవాబు అనుగ్రహిస్తాడనమాట. తప్పకుండా జవాబు వస్తాయి దేవునికి. ఒకవేళ మీరు అనుకున్నారు సాతాను ఉంది కదా, లేదంటే రకరకాలు నేను ఆశీర్వాదం అనుభవించకుండా అలాంటి నా తలంపు కలిగిన ఆమె మనుషులు కూడా ఉన్నారు కదా, కాబట్టి నేను ఆశీర్వాదం అనుభవిస్తుందా అని ఒక ప్రశ్న ఒకవేళ మనకు రావచ్చేమో. కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన ఆశీర్వాదం అనుభవించకుండా మనుషులు గాని సాతాను గాని ప్రయత్నం చేసిన దానికంటే మన తండ్రి జీవగల దేవుడు గొప్ప దేవుడు కాబట్టి తప్పకుండా మనం ఆశీర్వాదం అనుభవించినట్టు తప్పకుండా జీవగల దేవుడు సహాయం చేస్తాడు. ఇప్పుడు యేసు అపవాది క్రియలు లయమైపోయినారు. యేసు మీరు ఆశీర్వాదాలు అనుభవించకుండా పనిచేసిన సాతాను మందరాలు యేసుక్రీస్తు గొప్ప నామాలు అది సంపూర్ణంగా లయమైపోయినాక యేసు నామం అని వాడుకోవాలి. యేసు నామం యేసుక్రీస్తు ఉన్నాడు. ఇంకా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం సువార్తలోని రక్షణ పొందిన ప్రతి దేవుని బిడ్డలు మీరు మన దేవునిలో ఆధారపడుతున్న వ్యక్తులుగా మనం ఉండే తప్పకుండా ఖచ్చితంగా ఆశీర్వాదాలు అనుభవిస్తాయి అన్నమాట. ఎందుకంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఆశీర్వాద పూర్ణుల దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేస్తున్నాడు. ఆశీర్వాద పూర్ణులైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేస్తున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆశీర్వాదం అంటే ఏంటది ప్రియులారా? ఆశీర్వాదం అంటే ప్రియులారా మనకు రకరకాల విషయాలు మనసులో జ్ఞాపకం వస్తాము. ఇల్లు అదొక ఆశీర్వాదం, ఏదైనా చక్కని పెళ్లి జరిగినప్పుడు అదొక ఆశీర్వాదం, చక్కని పిల్లలు దేవుడు ఇచ్చినప్పుడు అదే ఒక ఆశీర్వాదం, కొందరు ఆస్తి అంటే ఒక ఆశీర్వాదం, కారు అంటే ఆశీర్వాదం, ఇలాగ రకరకాలు మన మనసులో వస్తాము. డబ్బు అంటే ఆశీర్వాదం, రకరకాలు వస్తాం. ఇప్పుడు దానికంటే అన్నిటికంటే మించిన ఆశీర్వాదం ప్రియులారా మనం చూసినట్లయితే అది జీవం కన్నా దేవుడు అనమాట. దేవుడి కంటే ఇంకా గొప్ప ఆశీర్వాదం ఏమీ లేదనమాట. కాబట్టి తండ్రిని దేవుడు మనకు అది చేశామన్నమాట. తండ్రి దేవుడు ఏం చేశాము, తన ప్రియ కుమారుని మనకి ఇచ్చేస్తామన్నమాట. ఇప్పుడు కుమారులో ఎవరుంది? తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. కాబట్టి దేవుడే ప్రియులారా మనలోనికి వచ్చేసామన్నమాట. సువార్త విని రక్షణ పొందిన మనలో దేవుడు నివాసం చేస్తున్నాడు. హోలీ స్పిరిట్ వలన దేవుడు నివాసం చేస్తున్నాడు. నాలో మీలో దేవుడు నివాసం చేస్తున్నాడు. అందుకొరకు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తును నమ్మిన వారందరూ దేవుని బిడ్డలవ్వడానికి దేవుడు అధికారం ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మనం దేవుని బిడ్డలం అనమాట. దేవుని కొడుకు లేదంటే దేవుని కుమార్తె అనమాట. దేవుని యొక్క సొంత బిడ్డలుగా దేవుడు మనల్ని మార్చారు. అందుకొరకు సువార్త రక్షణ పొందినప్పుడు సూపర్ న్యాచురల్ బర్త్ అంటే దేవుని కుమార్తెగా మనం ఉన్నాం. దేవుని కాబట్టి మనం ఏం ఆలోచిస్తున్నాము, ఫిజికల్ గా మనం ఒకప్పుడు పుట్టాం, కరెక్టే. కాబట్టి దానికంటే సూపర్ న్యాచురల్ బర్త్ ఇంకా గొప్పదని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి బైబిల్ ప్రియులారా సూపర్ న్యాచురల్ గా అంటే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించినప్పటి నుండి తండ్రి ఆకాశం భూమి సముద్రం అంతా సృజించిన జీవం గన్న దేవుడు ప్రియులారా మనం తండ్రిగా ఉన్నామన్నమాట. స్పిరిచువల్ గా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి
ఆ తండ్రి గురించి యేసు గురించి స్పష్టంగా చెప్పారు, నా తండ్రి అందరికంటే గొప్పవాడు, కాబట్టి ఆ దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మన జీవగల దేవుడు గొప్ప దేవుడు, కాబట్టి గొప్ప కార్యాలు నా జీవితంలో మీ జీవితంలో మన దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతున్న మన జీవితంలో దేవుడు తప్పకుండా ప్రియుల గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. దానిలో ఒకటి ప్రియులారు మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారిని మనకి ఇచ్చేస్తామన్నమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన గొప్ప దేవుడు మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఆశీర్వాదం ఆల్రెడీ మనం ఆశీర్వబడాం. ఎలాగంటే ఆశీర్వాద పూర్ణుడైన క్రీస్తు మనలోనికి వచ్చేస్తామన్నమాట. ఆశీర్వాద పూర్ణుడైన దేవుడు మనలోనికి వచ్చిన కాబట్టి ఆల్రెడీ ఆశీర్వాదం మనలో ఉంది అనమాట. ఆశీర్వాదం మనలో ఉంది కాబట్టి మనం ఏం చేసుకోవాలి, లవ్ చేసుకోవాలి. సింపుల్. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు, ప్రేమించడానికి నేర్పిస్తాడు. ఎవరిని లవ్ చేసుకోవాలి, ఇంత గొప్పగా మనల్ని ప్రేమించిన ఆ జీవం గల దేవుడును మనం ప్రేమించాలి. సింపుల్. పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రేమించాలి. యేసయ్య శిలువ మరణం మనం ధ్యానించుకోవాలి, ప్రతిరోజు ధ్యానించుకోవాలి. శిలువ మరణం యేసయ్య నా కొరకు మీ కొరకు తన ప్రాణం పెట్టాడు. ఆగరి పుట్టు రక్తం నా కొరకు మీ కొరకు మనందరి కొరకు కార్చాడు. ఇక్కడ ప్రాణం బట్టి ప్రేమించారు. అది నిజమైన ప్రేమ అన్నమాట. పరిశుద్ధమైన ప్రేమ, నిత్యమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమతో దేవుడు ప్రియులారా మనను ప్రేమించారు. ఇప్పుడు ప్రేమ మనం ధ్యానించుకోవాలి. యేసయ్య ప్రేమ మనం ధ్యానించుకోవాలి. అది మనం జ్ఞాపకం చేయాలి. హల్లెలూయా. కాబట్టి దానిలో అది నిబంధనతో కూడిన ప్రేమ అన్నమాట. నిబంధనతో కూడిన ప్రేమ అంటే నిబంధన చాలా పవర్ఫుల్ అన్నమాట. నిబంధనలు ప్రియులారా మనం చూసినట్లయితే ఇద్దరికి మేలుంది, మనకు మేలుంది, దేవునికి సొత్తుగా మనం మార్చబడాము, మనకేమో దేవుని ఆశీర్వాదాలు. కాబట్టి ప్రియులారా మనం ఏం చేసుకోవాలి, ప్రేమించడం నేర్చుకోవాలి. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ సహాయం తెచ్చాం. అందుకొరకే యేసుక్రీస్తు చెప్పారు, యోహాను సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నేను తండ్రి దగ్గర వెళుతున్నా కాబట్టి మీకు మేలు. నేను తండ్రి దగ్గర వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను పంపిస్తాను. ఆదరణకర్త వచ్చినప్పుడు సకల సత్యములు నడిపిస్తారు. ఆదరణకర్త వచ్చినప్పుడు పాపం గురించి ఒప్పింపిస్తాడు, నీతి గురించి ఒప్పింపిస్తాడు, తెరుపు గురించి ఒప్పింపిస్తాడు. ఆదరణకర్త వచ్చినప్పుడు మనకు దేవుని ఎలాగ ప్రేమించారో మన హృదయాన్ని, మన మనసును దేవుడు సిద్ధపరుస్తాడనమాట. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో దేవుని ప్రేమించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనను సిద్ధపరుస్తాడు. ఇప్పుడు మన దేవుని ప్రేమించిన వాళ్ళది ఏమవుతుంది, జీవధన నదులు అంటే ఆశీర్వాద నదులు మన ఆత్మ నుండి రిలీజ్ అవుతాయి అనమాట. మన ఆత్మ నుండి రిలీజ్ అవుతాయి, దేవుని శక్తి మన నుండి రిలీజ్ అవుతాయి. అప్పుడు మనం ఇంకా దీవించబడతాయి. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఆల్రెడీ మనం తండ్రి దేవుడు యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించిన కాబట్టి యేసుక్రీస్తుని కలిగిన ప్రతి ఒక్కరిలో ఆశీర్వాదం ఉంది. మామూలు ఆశీర్వాదం కాదు, అది ఊహించలేని ఆశీర్వాదం అనమాట, అన్లిమిటెడ్ ఆశీర్వాదం అనమాట. కాబట్టి ఆశీర్వాదం ప్రియులారా, యేసుక్రీస్తు ఆశీర్వాదం, ఆ ఆశీర్వాదం ప్రియులారా మనం చూసినైతే భూమిలో లైఫ్ లాంగ్ ఆశీర్వాదం అన్న, భూమిలో బ్రతికినంత కాలం దేవుని అనుభవించడానికి ఉన్నది దానిలో ఉంది, యేసుక్రీస్తులో ఉంది. ఇంకా రెండో విషయం, క్రీస్తును నిద్రించిన తర్వాత లేదా యేసుక్రీస్తు రాకడ తర్వాత పరలోకం అంటే నిత్యం యుగాలు కూడా ఆశీర్వాదాలు, సంతోషం, సమాధానం, నెమ్మది ఆ తండ్రితో కలిసి బ్రతికే గొప్ప ఆశీర్వాదం యేసుక్రీస్తులో సమృద్ధి ఉంది అనమాట. కాబట్టి భూమిలో బ్రతికినంత కాలం కొరకున్న ఆశీర్వాదం యేసుక్రీస్తులో ఉంది. మహిమా నిరీక్షణ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాడు. ఆ క్రీస్తులో ఉంది అని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి భూమిలో బ్రతికినంత కాలం మాత్రం కాదు, తర్వాత కూడా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఆల్రెడీ మనం ఆశీర్వాదం మనలో ఉంది. మనం దీవించబడిన వారం, క్రీస్తుని కలిగిన వారం అంటే దీవించబడిన వారు. యేసుక్రీస్తుకు మీరు చోటు ఇచ్చామంటే మీరు దీవెన మీలో అంటే సంపూర్ణ దీవెన మీలో వచ్చేసినట్టు. లేదు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, కాబట్టి మనం బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ అధ్యాయం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ అధ్యాయం. మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఆమేన్. కాబట్టి I have told you these things so that you will be filled with my joy. Yes, your joy will overflow. కాబట్టి మనం యేసుక్రీస్తు గురించి గ్రహించిన కొలది పరిశుద్ధాత్మ సహాయం వలన దేవుని గ్రహించిన కొలది మన సంతోషం
మన ఆత్మ నుండి మీ ఆత్మ నుండి యేసునామములో పొంగి పొర్లినాక. దేవునికి స్తోత్రం. సంతోషం యేసునామములో, ఆనందలు మన ఆత్మ నుండి యేసునామములో అది పొంగి పొర్లినాక. ఇప్పుడు ఆనందలు మన ఆత్మ నుండి పొంగి పొర్లుతున్నప్పుడు దుఃఖం, నిరాశ, బాధ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి మీరు ఆనందించినప్పుడు తప్పకుండా మనకు అంతం కూడా పెరుగుతాయి అన్నమాట. హల్లెలూయా. కాబట్టి నవ్వుకోవడం స్తోత్రం, ఇది చాలా గొప్పది అనమాట. పరిశుద్ధాత్మలో ఆనందించుకొని నవ్వడం వలన ఆనందించిన వ్యక్తులు ఆనందం ప్రియులారు. మనం ఆ సంతోషం, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే ఆనందం, దేవుడు అనుగ్రహించే ఆనందం పవర్ఫుల్ మెడిసిన్ అనమాట. చాలా చాలా పవర్ఫుల్ మెడిసిన్ అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరిశుద్ధాత్మలో మనం ఆనందించుకొని బ్రతకడం దేవుని చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసే మాటలు వినగొలది, ధ్యానిస్తున్నగొలది, వాక్యానుసారంగా బ్రతున్న ప్రియులారు మన జీవితంలో మన ఆత్మ నుండి ఆనందలు ప్రతి నిమిషాలు అది పొంగి పొర్లొత్తాయి అనమాట ఈ సమయంలో. కాబట్టి దేవుని రాజ్యం అంటే అదనమాట. దేవుని రాజ్యం బోధనం, పానీయం కాదు కానీ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ అందలి ఆనందం. అంటే పరిశుద్ధాత్మలో మనం ఆనందించాలి, దేవుని ప్రేమించుకోవాలి. దేవుని ప్రేమ మనం శిలువ మరణం, దేవుని ప్రేమించుకోవాలి, దేవుని ప్రేమ అనుదినం ధ్యానించుకోవాలి, ప్రేమ మాటలు భుజించుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రేమ ప్రియులారా మనం జ్ఞాపకం చేస్తున్న కొలది యేసుక్రీస్తు ఆ ప్రేమ మాటలు మనం పరిశుద్ధాత్మ సహాయం వలన భుజించిన కొలది స్తోత్రం. ఆ యేసుక్రీస్తుతో ఉన్న ప్రేమలో పరిశుద్ధాత్మ వలన ఇంక్రీస్ అవుతుంది అనమాట. ఆ ప్రేమ మనం ఆత్మ నుండి ఓవర్ఫ్లో అవుతుంది. ప్రేమ మాత్రం కాదు, ఆనందం కూడా ఇంక్రీస్ అవుతుంది అనమాట. ఆనందం. కాబట్టి ఇదంతా ప్రియులారా మనకు మేలు చేస్తుంది. బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తుతో ఉన్న ప్రేమపూర్ణ యేసుక్రీస్తుతో ఉన్న సహవాసం ద్వారా, సహవాసంలో మనం సమయం గడుపుతున్న కొలది మనం పరిశుద్ధపరచబడతాయి అనమాట. మనం ఆనందంలో ఇంక్రీస్ అవుతుంది. అదే ఆనందం బైబిల్ ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది. అదే ఆనందం మనను హెచ్చింపజేస్తాయి అనమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది, ఆనంద తైలంతో అభిషేకించి నేను హెచ్చిస్తామని దేవుడు వాగ్దానం అనుగ్రహించామన్నమాట. యేసునామములో అది మీ జీవితంలో జరిగినాక దేవుడు చేశాడు. మనం యేసుక్రీస్తును పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రేమిస్తున్న ప్రియులారా మన ఆనందం ఇంక్రీస్ అవుతాయి అనమాట. తగ్గిపోవడం కాదు. లోకములో ఆనందం అది కొద్దిసేపే, తర్వాత తగ్గిపోతుంది. కానీ క్రీస్తు నుండి వచ్చిన ఆనందం, పరిశుద్ధాత్మ నుండి వచ్చిన ఆనందం, పరిశుద్ధాత్మతో కలిసి మన బ్రతుకుని వారు ఉండే ఆనందం యేసునామములో ఇంక్రీస్ అవుతుంది. ఎందుకంటే బైబిల్ మనకు నేర్పిస్తుంది మన పరిచర్య కూడా ఆత్మ పరిచర్య అనమాట. మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపించే పరిచర్య. మన యేసుక్రీస్తుతో ప్రియుల సమయం గడుపుతున్నప్పుడు యేసే మాటలు భుజించిన కొలది ఇన్నర్ మ్యాన్ అనుదినం బలపరచబడుతుంది. పరిశుద్ధాత్మ వలన ఇన్నర్ మ్యాన్ బలపరచబడినాక, కాబట్టి ఇన్నర్ మ్యాన్ అనుదినం బలపరచబడుతున్న కొలది తప్పకుండా ఆనందం నదులు మన ఆత్మ నుండి ఇంక్రీస్ అవుతాయి, ప్రవహించడం ఇంక్రీస్ అవుతుంది అనమాట. అంటే ఆనందం వలన ప్రియులారా మనకు చాలా మేలు ఉంది అనమాట. మన ఆరోగ్యవంతులుగా బ్రతుకుతుంది. స్తోత్రం. హల్లెలూయా. దేవుని చిత్తం జరగడానికి అది సహాయపడుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనెక్టివిటీ ఇంక్రీస్ అవుతుంది అనమాట. కనెక్టివిటీ ఇంక్రీస్ అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆనందం. కానీ మనం దుఃఖంతో, నిరాశతో, బాధతో ఉండే ఏం చేస్తారు? మనం ఎల్లప్పుడూ దుఃఖంతో, నిరాశ, బాధతో ఉండే చాలా ప్రజలు మన నుండి దూరం అయిపోవడానికి అవకాశం ఉంది. కానీ మన సంతోషంతో, సమాధానంగా, నెమ్మదిగా ప్రభువును స్తుతించేవారుగా ఆరాధించేవారు ఉండే స్తోత్రం ప్రజలు పరిగెత్తుకొని వస్తాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆనందం ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఇప్పుడు బైబిల్ ప్రియులారా నేర్పిస్తుంది, ఐ హావ్ టోల్డ్ యూ దీస్ థింగ్స్ సో దాట్ యూ విల్ బి ఫిల్డ్ విత్ మై జాయ్. ఎస్, యువర్ జాయ్ విల్ ఓవర్ఫ్లో. మన ఆత్మ నుండి దేవుని యొక్క ఆనందం యేసువాలు ప్రవహించినాక, ఆనందం మీరు అనుభవించినాక, ఇప్పుడు ఆనందం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా ఆనందం మనం అనుభవించిన కొద్ది చాలా సంవత్సర నుండి ఉన్న రోగాలు కూడా మాయమైపోతాయి అనమాట. హీలింగ్ జరుగుతాయి అనమాట. మెరకలు జరుగుతాయి. మన బాడీలో కూడా చాలా హీలింగ్ జరుగుతాయి. లేదు ఆంతర్య అవయవాలు స్వస్థ జరుగుతాయి అనమాట. తన నుండి ఎరకాలకు అన్ని అవయవాలు మనం ప్రభువునందు ఆనందించినప్పుడు హీలింగ్ జరుగుతుంది, మనం బలపరచబడుతుంది. అందుకొరకు గొప్ప అపోస్తలుడైన పౌలు కూడా చెప్తున్న మాట ఉంది. పరిశుద్ధాత్మ వలన చెప్పారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. దేవునికి స్తోత్రం. బాధపడే అవసరం లేదు. ఎందుకంటే దేవుడు
దేవుని వాక్యానికి మనం చోటిచ్చిన కాబట్టి, దేవుని చిత్తానుసరంగా మనం బ్రతుకుతున్నాం కాబట్టి యేసునామములో మన ప్రార్థన చేసినప్పుడు యేసు గురించి చెప్పారు, నేను ప్రార్థన ఆలకిస్తాను. కాబట్టి ఎన్నో ప్రార్థనలకు దేవుడు ఇప్పుడు జవాబు ఇచ్చిన కాబట్టి మన ఆనందంతో దేవుని స్తుతించాలి. కొన్ని విషయానికి కూడా దేవుడు జవాబు ఇవ్వాల్సిన ఉండవచ్చు. మీకు కొన్ని విషయం కూడా ప్రార్థనకు ఇంకా ప్రార్థన చేసుకొని మీరు ఉన్నారేమో, కానీ మన వాక్యానుసరంగా బ్రతుకుతున్నప్పుడు బైబిల్ గ్రంథం పరిలాగా మనకు నేర్పిస్తుంది. దానికి కూడా తప్పకుండా జీవం గల దేవుడు యేసునామములో ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు. అదే మనం చదివాము. ఒకసారి చదువుతారా? యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ దినం 16వ దినం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ దినం 16వ దినం. ఈ 2 వచనాల్లో ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని వాక్యం కొరకు మనం నిలబడినప్పుడు దేవుడు జవాబు అనుసరిస్తాడనమాట. చదవండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్లి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ఆమేన్. కాబట్టి అక్కడ రాయబడింది, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు. తప్పకుండా ఇస్తాడు. ఏ మాత్రం డౌట్ లేదు. కాబట్టి ఇప్పటిలో మీరు కొన్ని విషయాలు కొరకు ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో ఉన్నారేమో, వేచి ఉన్నారేమో. ఖచ్చితంగా దేవుని చిత్తానుసరం ఉన్న ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. దేవుని చిత్తం లేని విషయాలు దయచేసి అడగవద్దు. అందుకొరకు బైబిల్ చదవాలి. దేవుడు చిత్తమైన లేదు. స్వస్థ అంటే దేవుని చిత్తం. మీరు ఒకవేళ దేవ స్వస్థ కొరకు ప్రార్థన చేసిన వ్యక్తి అంటే స్వస్థ దేవుని చిత్తం అనమాట. ఒకవేళ మీరు దారిద్ర్యం నుండి ఇప్పుడు నన్ను బయట దాని నుండి విడిపించాలని మీరు ప్రార్థన చేస్తున్నారు, దేవుని చిత్తం. ఎందుకంటే 2వ కొరింథీయులు 8:9 రాయబడి ఉంది. స్వస్థ పరచబడ్డ దేవుని చిత్తం. ఎలాగ మనం అర్థం చేసుకోవచ్చు? బైబిల్ గ్రంథం అంటే ఇది ప్రేమ లేఖ అనమాట. అంటే ప్రేమ, తండ్రి దేవుడు మనతో చూపిస్తున్న ప్రేమ, పరిశుద్ధ మాటలు. కాబట్టి దానిలో ఉంది యెషయా గ్రంథం 53:4-5 వచనంలో రాయబడి ఉంది, యేసయ్య పొందిన గాయముల చేత స్వస్థని ఉంటారు. లేదంటే 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో రాయబడింది, యేసయ్య పొందిన గాయముల చేత స్వస్థని ఉంటారు అని. అంటే దేవుని చిత్తం అనమాట. స్వస్థ దారిద్ర్యం నుండి బయటపడడం దేవుని చిత్తం అనమాట. హల్లెలూయా. ఇంకా ప్రియులారా, మన ఆశీర్వాదం అనుభవించుకోవడం దేవుని చిత్తం అనమాట. అందువరకు 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది, మీరు ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు దేవుడు పిలిచినా కాబట్టి మనం ఏం చేసుకోవాలి? దీవించుడు అని రాయబడింది. దీవించాలి. ఆశీర్వాదం మీరు ఎక్కువ అనుభవించాలంటే మనం దీవించాలి. మీరు మిమ్మల్ని కూడా దీవించాలి. కొందరు మర్చిపోతాము, ఇద్దరిని దీవించుకొని వారిని మాత్రం జ్ఞాపకం చేసి మీరు మిమ్మల్ని కూడా దీవించాలి. యేసునామములో మీరు దీవెన ఎక్కువ అనుభవించాలి అని కోరుతున్న వ్యక్తిగా మీరుంటే నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తులు వారు స్వయంగా కూడా దీవిస్తాడనమాట. ఇద్దరిని దీవిస్తాడు. మాత్రం కాకుండా ఫస్ట్ మీరు మిమ్మల్ని దీవించాలి. హల్లెలూయా. మీరు దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా, మనం మనల్ని దీవించాలి. అందుకని నిన్ను వలె అని రాయబడింది బైబిల్లో. నిన్ను వలె పొరుగువారిని ప్రేమించాలి. మీరు మిమ్మల్ని ప్రేమించాలి. ఫస్ట్ మనం దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమతో నింపబడి మీరు మిమ్మల్ని ప్రేమించాలి, మిమ్మల్ని దీవించాలి. అంటే మీతో మీరు కోపం పెట్టవద్దు, చేదు పెట్టవద్దు అనమాట. కోపం పెట్టవద్దు. కొన్నిసారి ఓన్గా సెల్ఫ్ యాంగర్ వచ్చేస్తాము, అబ్బో నా బ్రతుకు ఎందుకు ఇలాగే అని. కాబట్టి ఇప్పుడు ఇలా దయచేసి మీతో మీరు కోపం పెట్టవద్దు. మీరు మీతో క్షమించాలి, మిమ్మల్ని కూడా ప్రేమించాలి, దీవించాలి, ఎందుకంటే ఆశీర్వాదం అనుభవించాలి. కాబట్టి దేవుని చిత్తం, దేవుని అనుభవించుకోవడం దేవునికి చిత్తం అనమాట. కాబట్టి దేవుని చిత్తానుసారంగా ప్రియులారా మన ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా దానికి జవాబు తప్పకుండా ఇస్తాడు. కాబట్టి ప్రియులారా మనం బాధపడ అవసరం లేదనమాట. బాధపడ అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు, జీవం గల దేవుడు. ఇప్పుడు యేసు రక్తంలో మనం ఆధారపడాలి, యేసు నామములో ఆధారపడి ప్రార్థన చేయాలి. దేవుడు తప్పకుండా ప్రియులారా జవాబు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని చిత్తానుసారంగా ప్రియులారా మన బ్రతుకున్నప్పుడు మనం దీవించబడుతుంది, మన అవసరాలు తీర్చబడతాయి. అది మాత్రం కాకుండా మన జీవితం ఆనందంగా మార్చబడుతుంది. సంతోషం మన ఆత్మ నుండి పొంగిపొర్లుతాయి. మన హృదయం అంతా కూడా సంతోషంతో నింపబడతాయి. ఇలాగ సంతోషంతో నింపబడిన హృదయంగా మనం ఉన్నప్పుడు ఏమవుతుంది? మనం తప్పకుండా దీర్ఘాయుస్సు అనుభవిస్తాయి అనమాట. ఆరోగ్యవంతులుగా మార్చబడతాయి, అనేకులకు సహాయం చేసే వ్యక్తిగా మార్చబడతాయి.
అనేకులకు సహాయం చేసే వ్యక్తిగా మార్చబడితే ఇప్పుడు సహాయం చేయడం చాలా ప్రాముఖ్యం, ఇద్దరికి మేలు చేయడం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు దేవుడు దాని కొరకు కూడా దేవుడు వాడతారు, అది కూడా దేవుని చిత్తం అనమాట. ప్రియులమైన సంతోషంతో సమాధానం అనుభవించుకొని మంచి ఆరోగ్యవంతులుగా ఉన్న దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. దానికి ఉద్దేశం ఏంటిది, మన ఇద్దరులకు మేలు చేయాలన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నాము మోసే ప్రియులారా మనం చూస్తున్నట్టే ఫరో రాజును భయపడి మిద్యాన్ దేశంలోనికి పారి వెళుతున్నప్పుడు, మిద్యాన్ దేశంలో వెళ్ళినప్పుడు అక్కడ మనం చూస్తున్నాం, అక్కడే ఆ కాలంలో ఉన్న ప్రియులారా ఇత్రో అనే వ్యక్తి 7 పిల్లలు అనమాట. దానిలో వారు గొర్రెలు మెప్పుకొని వచ్చినప్పుడు కొందరు వచ్చి అడ్డుపడామన్నమాట. కాబట్టి మోసే ఏం చేశారు, నీళ్లు చదువుకోవడానికి హెల్ప్ చేస్తాం అనమాట. హెల్ప్ చాలా ఇంపార్టెంట్. హెల్ప్ అది కూడా ఒక పరిచర్య అనమాట, సేవ. ఇద్దరులకు సహాయం చేసుకోవడం, పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి ఇద్దరులకు సహాయం చేయడం, ఇది కూడా ఒక పరిచర్యలో ఒక పార్ట్ అనమాట, హెల్ప్ చేయడం. కాబట్టి ఆ నీళ్లు చదువుకోవడానికి సహాయం చేస్తాం అనమాట. కాబట్టి మోసే ఒక లైఫ్ చేంజ్ అయిపోయింది. మోసే ప్రియులారా మనం చూసినట్లయితే సొంత తల్లిదండ్రులు దగ్గర లేదు, చుట్టాలు ఎవరు దగ్గర లేదు. అయినప్పుడు కూడా ప్రియులారా మనం చూస్తున్నాము, మోసే పట్ల దేవుని ఒక చిత్తం ప్రణాళిక ఉన్నది కాబట్టి తన మారీచు కుటుంబ జీవితం అంతా కూడా సెట్ అయినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. తర్వాత మనం చూస్తున్నాము చక్కని పిల్లలు అంతా దేవుడు అనుగ్రహించుకుంటూ ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మోసకు ప్రియులారా మనం చూస్తున్నట్టే తల్లిదండ్రులు ఎవరు లేదు సహాయం చేయడానికి, ఆ టైంలో చుట్టాలు ఎవరు లేదు. కానీ మోసే పట్ల దేవుని ఒక పిలుపు ఉంది అనమాట. మోసే దేవునితో కలిసి బ్రతుకుతున్నాం అనమాట, దేవుని చిత్తం చేశామన్నమాట. కాబట్టి దేవుడు కూడా గొప్ప కార్యం చేశాడు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్నప్పుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి అనమాట. ఇప్పుడు యోసేపు జీవితంలో మనం చూస్తున్నాం, యోసేపు జీవితంలో దేవుని ఉన్నతమైన పిలుపు ఉంది, దర్శనం కలిగిన వ్యక్తి, దేవునితో చాలా క్లోజ్ అయిన వ్యక్తి. అనగాని జీవితంలో సమస్యలు, సొంత వారే చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఆశీర్వాదం అనుభవించకుండా చేస్తున్నారు. తర్వాత మనం చూస్తున్నాము యోసేపును అమ్మేశారు. తర్వాత మనం చూస్తున్నాం పోతీఫరు ఇంటిలో కూడా తనకు వ్యతిరేకమైన చేయలేని తప్పు కూర్చు ప్రచారం చేయడం, నిందించడం, ఇన్సల్ట్ చేయడం, గాయపరచడం అంతా జరుగుతున్నాయి. అనగాని మనం చూస్తున్నాము యోసేపు మాత్రం ప్రియులరా దేవుని విడిచిపెట్టలేదన్నమాట. తర్వాత మనం చూస్తున్నాం చెరసాల్లో వెళ్ళాము, చెరసాల్లో కూడా దేవుడు అంటగా నిలబడే. తర్వాత ప్రియులరా మనం చూస్తున్నాం దేవునితో నమ్మకంగా ఉన్నా కాబట్టి దేవుడు ప్రియులరా మనం చూస్తున్నాం చెరసాల్లో ఉన్నప్పుడు ప్రియుల యోసేపు గైదేగా వచ్చిన వారికి ఇంటర్ప్రిటేషన్ గిఫ్ట్ వాడుకొని హెల్ప్ చేస్తున్నాం అనమాట, సహాయం చేస్తున్నాం అనమాట. యోసేపు దేవుడు తనకిచ్చిన వరాలు అది వాడి ఆ ఇద్దరు గైదేలకు సహాయం చేస్తారు. కాబట్టి యోసేపు చెప్పినట్టు జరిగింది. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాం, ఇప్పుడు యోసేపు తన గిఫ్ట్ నమ్మకంగా వాడిన కాబట్టి, ఫెయిత్ఫుల్ గా వాడిన కాబట్టి, ఒకవేళ యోసేపు అది ముందు ఆలోచన చేయలేదేమో, నేను నమ్మకంగా ఈ గిఫ్ట్ వాడినప్పుడు తర్వాత అలాగే జరుగుతాయని ఒకవేళ అనుకోలేదేమో. అయితే నమ్మకంగా గిఫ్ట్ వాడాము. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నట్టే తన లైఫ్ అంతా కూడా మారినట్టు, దేవుడు గొప్ప కార్యం చేసినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. తర్వాత రాజు ఇంటి నుండి పిలుపు వస్తున్నాయి, రాజు దగ్గర వెళ్ళి ప్రార్థన చేసుకొని రాజు యొక్క కళ కూడా భావం చెప్పి, తర్వాత మనం చూస్తున్నాము పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని బట్టి చాలా గొప్ప ఉన్నతమైన స్థాయికు ఒక ప్రైమ్ మినిస్టర్ గా లేదని ఒక గవర్నర్ గా మార్చబడినట్టు, అది మాత్రం కాకుండా తన చక్కని పెళ్లి జరిగినట్టు, పిల్లలు పుట్టినట్టు అంతా మనం చూస్తున్నాం చూడండి. కాబట్టి గిఫ్ట్ ప్రియుల నమ్మకంగా వాడినప్పుడు మనకు అది నమ్మకంగా ప్రియుల మనం సహాయం కావచ్చు, నమ్మకంగా ప్రియుల గిఫ్ట్ మనం వాడుతున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు నూతన దారులు ఓపెన్ చేస్తాడనమాట, దేవునికి సాధ్యం. కాబట్టి అది బైబిల్ మనకు అది నేర్పిస్తుంది, బైబిల్ ప్యాటర్న్. ఇప్పుడు ప్రియుల మనం ఫెయిత్ఫుల్, అందుకొరకు ఫెయిత్ఫుల్ ఉండాలి. బైబిల్ అంతా మనకు నేర్పిస్తుంది ఫెయిత్ఫుల్. ఒకరికి బైబిల్ ప్రియుల మనకు నేర్పిస్తుంది. సామెతలు గ్రంథము 28 రాయబడి ఉంది, నమ్మకమైన వారు
వారు నిండు దీవెనలు అనుభవిస్తారు అనమాట. మామూలు దీవెనలు కాదు, దీవెనలు అంటే నిండు దీవెనలు అంటే నిండి పొరలతో అనమాట. దీవెనలు ఎక్కువ ఇంక్రీస్ అయిపోతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం పరిశుద్ధాత్మతో కలిసి ఫెయిత్ఫుల్ గా బ్రతకడం నేర్చుకోవాలి. ఫెయిత్ఫుల్ చాలా ఇంపార్టెంట్. ఫెయిత్ఫుల్ ప్రియులరా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫెయిత్ఫుల్ గా మనం బ్రతకాలంటే అక్కడ సాక్రిఫైస్ ఉంది అనమాట. సాక్రిఫైస్ అంటే మనం చూసిన మోసే ఐతురు వారు ఒక పిల్లలు వచ్చి ఆడపిల్లలు వారు కుమార్తెలు వచ్చినప్పుడు సహాయం చేశాం. నీళ్లు ఇవ్వడం, నీళ్లు చదువుకోవడానికి సహాయం చేశాం. కాబట్టి కొంత సమయం అక్కడ గడపాలి. నా ఇష్టం లేదని నాకు వేరే పని ఉంది అని చెప్పిన అక్కడ కుదరలేదనమాట. యోసేపు కూడా మనం చూస్తున్న ఇద్దరు గైదలు వచ్చినప్పుడు ఒకవేళ చెప్పవచ్చు వారు గైదలు కదా, వారు కొన్నిసారి దుఃఖంతో నిరాశతో బాధతో ఉండొచ్చు, అది నాకేం పనిని పక్కకి జరిగిన పని జరగలేదన్నమాట. ఇప్పుడు ముఖం చూస్తున్నప్పుడు కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు, పరిశుద్ధాత్మతో నింపబడి అభిషేకం అంటే పరిశుద్ధాత్మ నడిపిపులు ఉన్న వ్యక్తులకు దారిలో ఓపెన్ అవుతాయి అనమాట. అందుకొరకు మన పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఉండాలి, హోలీ స్పిరిట్ తో కనెక్ట్ ఉండాలి అనమాట. హల్లెలూయా. కాబట్టి హోలీ స్పిరిట్ ప్రియులరా, హోలీ స్పిరిట్ స్వరమేని మనం బ్రతకడం నేర్చుకోవాలి. హోలీ స్పిరిట్ స్వరమేని ప్రియులరా మనం బ్రతకడం నేర్చుకోవాలి. ఇప్పుడు యోసేపు తన గిఫ్ట్ ప్రియుల నమ్మకంగా వాడిన కాబట్టి తన లైఫ్ మాత్రం కాదు, అనేకుల జీవితం చేంజ్ అయిపోయి అనేకుల లైఫ్ ఆశీర్వాదం తీసుకొని వచ్చామన్నమాట. ఇప్పుడు ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. ఈ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు అది కోరుతుంది. మనం నమ్మకం ఉండాలి. దేవునికి లోబడే విషయంలో, దేవుని ప్రేమించే విషయంలో, పరిశుద్ధ విషయంలో, క్షమించే విషయంలో, ఇచ్చే విషయంలో, దీవించే విషయంలో మనం ఫెయిత్ఫుల్ ఉండాలి. అంతే. ఫెయిత్ఫుల్ గా ఉంటే తప్పకుండా మీరు హెచ్చింపబడుతుంది. బైబిల్ ఏం నేర్పిస్తుంది? ఒకసారి ఆ వాక్యం చదువుతారు. సామెతల గ్రంథము 28 అధ్యాయము 20వ వచనం ఒకసారి చదవండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. చూడండి, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అంటే సాతాను గాని మనుషులు గాని ఎవ్వరు అడ్డుపడినా సరే నమ్మకమైన వ్యక్తి యేసునామముల వారు దీవించబడతాయి. ఎందుకంటే అది దేవుని ఒక మాట అన్నమాట. అది యేసునామములో మనందరి జీవనంలో జరిగినాక. కాబట్టి ఫెయిత్ఫుల్ గా బ్రతుకుతున్న వారు దీవించబడతాయి, డౌట్ అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తాం? అబ్బో వారు పలానా వ్యక్తి నాకు అడ్డుపడుతుంది, పలానా వ్యక్తి నెగిటివ్ గా మాట్లాడతారేమో, పలానా వ్యక్తి మాకు అనుకూలంగా నిలబడలేదేమో, ఇప్పుడు నేను అయిపోతాను. మనం చేయాల్సిన ఒకటి, దేవునితో మనం ఫెయిత్ఫుల్ ఉండాలి, దానిలో మనం కరెక్ట్ ఉండాలి, అక్కడ మనం సెట్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మిగిలిన కార్యం సజీవుడని దేవుడు చేస్తాడు, అంతే. దేవుడు చేస్తాడు. స్తోత్రం. అలాగే ఒకవేళ నమ్మకమైన వ్యక్తికి వ్యతిరేకంగా అడ్డుగా ఎవరైనా నిలబడినా దేవుడు చూస్తాడు, అంతే. హల్లెలూయా. కాబట్టి మనం బాధపడే అవసరం లేదు. హల్లెలూయా. మనం ఒకవేళ అనుకున్నారేమో వారు ఎక్కువ మంది ఉన్నారు, నాకు పవర్ తక్కువ ఉంది, నాకు మనం లోబాలు కూడా మనం చూస్తారేమో. లోబాలు చూడ అవసరం లేదు. మనలో లోబాలు చూసుకొని మన దుఃఖం నిరాశ బాధతో పొంగిపో అవసరం లేదు. మనం చూడాలి మన తండ్రి అంటే యేసుక్రీస్తును చూడాలి, జీవంగల దేవుని వైపు చూడాలి, అంతే. బైబిల్ అదే నేర్పిస్తుంది. యేసయ్య కాబట్టి ఫిక్స్ చేసుకోవాలని బైబిల్లో రాయబడింది. మనం ఫిక్స్ చేసుకోవాలి, దేవుని మీద మనం ఫోకస్ చేయాలి. కాబట్టి ప్రియులరా, నమ్మకంగా బ్రతుకుతున్న వారు దీవెనలు సమృద్ధి అనుభవిస్తాయి. వారు ఎక్కువ అనుభవిస్తాయి అంటే ఇద్దరిలో కూడా దీవిస్తాయి అనమాట. ఆ ఒక స్థాయికు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని లేవనెత్తినాక యేసునామములో. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది? నమ్మకంగా బ్రతుకుతున్న వారు ఇప్పుడు మనం అడగాల్సిన పరిస్థితి ఉంటే, నమ్మకంగా బ్రతుకుతున్న వ్యక్తులుగా ఉంటే, మన ఇచ్చే వ్యక్తులుగా పరిశుద్ధాత్మ దేవుడు మనం మారుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మన పరిస్థితి ఉండవచ్చు, అబ్బో పలానా వ్యక్తి మనకు సహాయం చేయలేదంటే మన బ్రతుకు అయోమయం అయిపోతాయని ఒకవేళ ఆలోచన చేస్తున్నారు. కానీ నమ్మకం ఉండే చాలు, అనేకులకు ఇచ్చినట్టు, అనేకులు దీవించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా అభిషేకించి ప్రియులారా బలపరిచి లేవనెత్తాడు. యోసేపు జీవితంలో జరిగినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. పేతురు జీవితంలో కూడా జరిగినట్టు మనం చూస్తున్నాం. దేవునికి లోబడింది కాబట్టి విస్తారమైనది చేపలు వచ్చినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి దేవునికి లోబడడం వలన మనకు నష్టం లేదు, మనకు మేలే. కాబట్టి మనం ఫోకస్ యేసుక్రీస్తు మీద ఫోకస్ పెట్టాలన్నమాట. కాబట్టి మన మనసు ప్రియులరా ఫోకస్ చేయాలి, యేసుక్రీస్తు మీదే మనం ఫోకస్ చేయాలి. కాబట్టి ఇప్పుడు చూస్తున్నందు కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, అది
శాశ్వతంగా లేదు. ఇప్పుడు చూస్తున్నందుకు కూడా శాశ్వతంగా లేదు. కాబట్టి ఆ వాక్యం కూడా చదివి ప్రియులారా మనం ముడిస్తాను. దేవునికి స్తోత్రం. 2 కొరింథీలు ప్రియులారా 2 కొరింథీలకు రాసిన 2 కొరింథీల్లో ప్రియులారా రాయబడింది. మేము స్తోత్రం చూస్తున్నా అంటే ఇప్పుడు కనిపిస్తున్న దాని మీద మేము ఫోకస్ చేయడం లేదు, కానీ చూడలేని దాని మీదే ఫోకస్ చేస్తున్నామని 2 కొరింథీల్లో ప్రియులారా రాయబడింది. స్తోత్రం. అలాగే ఆ వాక్యం ప్రియులారా మనం ఒకసారి మనం చదువుతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ఫోకస్ 4వ అధ్యాయము ప్రియులారా చివరి వచనంలో రాయబడింది అన్నమాట. 4వ అధ్యాయం 18వ వచనం. ఆ వాక్యం కూడా చదువుతారా? మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రం ఉంటూ మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలే అనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అదే 16వ అధ్యాయంలో కూడా మాట రాయబడింది. కావున మేము అధైర్యపడము, మా బాకి పురుషుడు కృషించున్నాను, అందరి పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఇప్పుడు మన ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ సహాయం వల్ల అనుదినం బలపరచబడినాక, ఇన్నర్ మ్యాన్ ఆంతర్య పురుషుడు అనుదినం బలపరచబడుతున్నాక. కాబట్టి ప్రియులారా మన మనసు లేదా మనం దృష్టి మేము దృశ్యమైన వాటిని చూడగా అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనక క్షణమాత్రం ఉండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కాబట్టి బైబిల్ ప్రియులారా మనం నేర్పిస్తుంది. సో వి డు నాట్ లుక్ అట్ ద ట్రబుల్స్. ఇప్పుడు ట్రబుల్స్ మీద మనం ఫోకస్ చేయవద్దు అనమాట. We can see now rather we fix our gaze on things that cannot be seen. కాబట్టి ప్రభు మీదే దృష్టి పెట్టాలి. ప్రభు మీదే ప్రియులుగా మనం దృష్టి పెట్టాలి. అంటే మన ఫిజికల్ ఐస్ తో ఇప్పుడు కనిపించడం లేదేమో, కానీ మహిమ నిరీక్షణ క్రీస్తు ఉన్నాడు, యేసు రక్తం ఉంది, యేసు క్రీస్తు నామాన్ని నమ్మకంగా గొప్ప నామం. అది విశ్వాసంతో మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క మాటలు చాలా పవర్ఫుల్ అనమాట. ఇలాగే యేసు రక్తం, యేసు నామంలో ప్రియులారా ఆధారపడుతున్న క్రిస్తువుకు హృదయం ఇచ్చిన క్రిస్తువు ఒక మాటకు లోబడి బ్రతున్న మనకు చాలా పెట్టాలి. దేవదూతుల సహాయం కూడా తండ్రిని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం అది మాత్రం కాకుండా జయించిన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాడు, ఆశీర్వాదపూర్ణ దేవుడు మనలో నివాసం చేస్తున్నాడు. చాలా బెట్టాలి దేవదూతులు కూడా మనకు ఉంది అనమాట. కాబట్టి మనం అర్థం చేసుకో, పరిశుద్ధాత్మతో కలిసి మాట్లాడుకోవడం, పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం, పరిశుద్ధాత్మతో నింబడి సహాయం చేయడం మనం నేర్చుకొని దేవుడి చిత్తానుసారంగా బ్రతకాలి. దేవుడు ఇచ్చిన ఆ వరాలు దాన్ని మనం చిన్నగా చూడవద్దు అనమాట. దేవుడు మనకి ఇచ్చిన జీవితాన్ని, సమయాన్ని చిన్న చూపు చూడవద్దు. ఈ రోజు చాలా గొప్ప రోజు అనమాట. ఈ రోజు మన జీవితంలో ఈ రోజు చాలా ప్రీషియస్ రోజు అనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రీషియస్ లేదంటే గొప్ప తండ్రి మనకు అనుగ్రహించిన రోజు అనమాట. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన రోజు అని గ్రహించుకోవాలి. ఈ సమయం చాలా విలువైనది, చాలా ప్రీషియస్ సమయంలో మనం ఉన్నామన్నమాట. హల్లెలూయా. కాబట్టి అది గ్రహించుకోవాలి, పరిశుద్ధాత్మ వల్ల మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ సమయం తండ్రిని దేవుడు మనకు అనుగ్రహించిన, జీవంగల దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ సమయం మనం వ్యర్థం చేయవద్దు. దాన్ని మనం పరిశుద్ధాత్మ వలన ఎలాగ వాడుకోవాలి, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, మన మేలు కొరకు, ఇతరుల మేలు కొరకు ఎలాగ దేన్ని వాడుకోవాలని ఆ జ్ఞానం దేవుడు యేసునామములో మనకు అనుగ్రహించినాక. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మనం జ్ఞానం చాలా ప్రాముఖ్యం. జ్ఞానం లేని వారు నాశనమైపోతాయని కూడా బైబిల్ ఉంది. ఇప్పుడు జ్ఞానం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. జ్ఞానం ముందు కొరకే ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం మొదటి చదువు. 15వ వచనం 16వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. కాబట్టి ప్రియులారా మన అజ్ఞానుల వలె బ్రతకొద్దు అనమాట. జ్ఞానుల వలె బ్రతకాలని బైబిల్ మనకు నేర్పిస్తుంది. మన పరిస్థితి ఎలా ఉంది? మన జ్ఞానం కలిగిన వారు ఉన్నామా? జ్ఞానం ఉన్న వారు ఏం చేస్తారు? వారికి దేవుడు ఇచ్చిన సమయం ఆపర్చునిటీ వాడతాయి అనమాట. దేవుని నా మహిమ కొరకు అది వాడతాయి. కానీ జ్ఞానం లేని వారు ఏం చేస్తారు?
బుద్ధి లేని వారు వారిది వాడలేదన్నమాట, వారు వాడలేదు. కాబట్టి ప్రియులారా, మనం దేవా మీ జ్ఞానం నాకు దయచేయమని మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, సో బి కేర్ఫుల్ హౌ యూ లివ్. కాబట్టి మనం ఎలాగ బ్రతుకుతున్నామని మనం కేర్ఫుల్ ఉండాలి అనమాట. డు నాట్ లివ్ లైక్ ఫూల్స్. జ్ఞానం డు నాట్ లివ్ లైక్ ఫూల్స్ బట్ లైక్ దోస్ హూ ఆర్ వైస్. మేక్ ద మోస్ట్ ఆఫ్ ఎవరీ ఆపర్చునిటీ ఇన్ దీస్ ఈవిల్ డేస్. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది ఇది. మా వాక్యం ఒకసారి చదవండి తెలుగు. దినములు చెడ్డవి గనుక మీరు చూడండి, దినములు చెడ్డవి, ఎందుకంటే ఇది అంత్యకాలం, కడవేరి కాలం. కాబట్టి మనం వేసుకోవాలి దేవుడిచ్చిన సమయం అనుకూలమైన, అంటే పరిశుద్ధాత్మ వలన అది ఆపర్చునిటీ మాక్సిమం వాడుకోవాలి అనమాట. ఆపర్చునిటీ వాడుతున్న నమ్మకంగా, అక్కడ కూడా ఫెయిత్ఫుల్ ఇంపార్టెంట్. నమ్మకంగా వాడుతున్న వారు హెచ్చింపబడుతుంది. కాబట్టి ఆపర్చునిటీ నమ్మకంగా వాడలేని వారు మామూలు స్థాయిలోనే ఉండిపోతాయి అనమాట. కాబట్టి ఆపర్చునిటీ దేవుడు అనుగ్రహిస్తాడు, సమయం ఎవరిచ్చే దేవుడు ఇచ్చేది అనమాట. అది మనం అర్థం చేసుకొని గ్రహించుకొని వాడుకోవాలి దేవుని విశ్వాసం. ఈరోజు పరిశుద్ధాత్మలో ఆధారపడి వాడుకోవాలి. ప్రార్థన చేయాలి, ఏం చేయాలని అడగాలి. మనం చాలాసారి మన ప్రార్థన అంతా కూడా బాధ చెప్పడం, ప్రార్థన అంతే అంటే మన అవసరాలు చెప్పడం మాత్రం అయిపోతుంది. కాబట్టి ఏం చేయాలని కూడా దేవునితో అడగాలి. హోలీ స్పిరిట్, ఈ రోజు నేను ఏం చేయాలి, దేవా మీరు ఇచ్చిన సమయం నేను ఏం చేయాలి, అది మనం జ్ఞానంతో వాడుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, హెచ్చింపు తప్పకుండా మన జీవితంలో అనుభవంగా మార్చబడుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమ ప్రేమ కలిగిన తండ్రి, దేవా హోలీ స్పిరిట్ మీ వాక్యం జీవం ఆత్మలాగా మాలో మార్చమని ప్రార్థనిస్తాం. దేవా ఈ కాలంలో నమ్మకంగా బ్రతి కృపా తండ్రి, దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. నమ్మకంగా బ్రతకకుండా పనిచేస్తున్న ప్రతి అపవిత్రమైన తండ్రి ఆలోచన నుండి విడిపించమని ప్రార్థనిస్తున్నాం. ఆమేన్. తండ్రి అవిశ్వాసం, అనుమానం, భయం యేసు నామములో అది లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవా ఫెయిత్ఫుల్ గా బ్రతకనట్టు, అన్ని విధంగా ఫెయిత్ఫుల్ గా ఉండినట్టు ఇలాంటి కృపా దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా అలాగే తండ్రి ప్రతి ఒక్కరు నిండు దీవెనలు, దేవా నమ్మకమైన వారు నిండు దీవెనలు అనుభవిస్తున్న వాక్యం చెప్పినట్టు దేవా యేసు నామములో తండ్రి వాక్య ప్రకారమైన ప్రతి దేవుళ్ళు ఈ వాక్యం విన్న వారు యేసుని అనుభవించట్టు హోలీ స్పిరిట్ సహాయం చేయమని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహిబన సిగారాధన ఖరగరబిన సుగోరు కొడుబిడే అల్కాబన సిగారాధన ఖరగరబిన సుగోరు కొడుబిడే. ప్రభా మీ స్వరమిని అన్నదనం బ్రదే కృపాదవ ప్రతి ఒక్కరికి దవ అదేంగా దవ దేశము తండ్రి. ఎలా నమ్మకమైన మంచి దాసురాలను పిలుపు పొందే కృపాదవ దేశమని ప్రార్థనిస్తున్నాం. అనుదినం నమ్మకంగా బ్రదే కృపాదవ దేశము. అలాగే ప్రభు అనేకమైన వాటికి నియమిస్తామని చెప్పిన దేవ తండ్రి, మీ సంతోషంలో ఇంకా లోతైన అనుభవంలోనికి నమ్మకంగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిను పరిశుద్ధాత్మ దేవ మీరు నడిపించమని ప్రార్థనిస్తున్నాను తండ్రి. లోతైన పరిశుద్ధాత్మ ఆనందంలోనికి నడిపించము తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి అభిషేకంతో నింపమని ప్రార్థనిస్తున్నాం. ఆనంద తైలంతో నింపి తండ్రి ప్రతి ఒక్కరిను దేవా మీరు లేవనెత్తమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఉన్నతమైన స్థాయిలోనికి హోలీ స్పిరిట్ అభిషేకించి బయలుపరిచి నడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిను దేవా మీ నామములో దీవిస్తున్నాము. మహిమ ఘనత మీకు అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.